కంటెంట్‌లకి ఇప్పుడిప్పుడే మార్గం సుగమం అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో గూడా ఒక మలయాళం టైప్ ఆఫ్ సినిమాసు, కొత్త థ్రిల్లర్సు, కొత్త నటీనటులు, కొత్త టెక్నీషియన్స్ ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ టైమ్ 'నక్కిన నేరేట్స్' అనే ఒక పేరుతోని త్రినాథరావు నక్కిన అనే ఒక దర్శకుడు, నిర్మాతగా మారి ఒక 'ఇంద్ర' లాంటి ఒక ఆర్టిస్ట్‌ని పరిచయం చేస్తున్నారు. ఆ 'ఇంద్ర' మాటల్లో ఏంటి అసలు ఈ సినిమా గురించి ఏంటని తెలుసుకుందాం. హాయ్ ఇంద్ర, హాయ్ అన్న. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. చాలా అంటే ఒక డిఫరెంట్ లైట్ ఒక దాంతో ఏదో చెప్పబోతున్నారు. అవును. నాకు అర్థమైంది. నేను చెప్పనా ఫస్ట్? యాహ్! మీరు చెప్తారా? నో మీరే చెప్పండి. నేను చెప్తాను. ఎందుకంటే మనీ హెయిస్ట్ అనేది అందరు కూడా కరోనా టైంలో కూర్చొని చూసిన ఒక వెబ్ స్టోరీ. ట్రూ దట్. మీరు ఒక చిన్న విలేజ్‌లోకి వెళ్ళినా కూడా వాడు మనీ హెయిస్ట్ చూసేసానంటాడు. అది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిందిరా అంటే, అవును సార్ అక్కడే చూసామంటున్నాడు. అవును. ఆ తర్వాత ఈ హెయిస్ట్ స్టోరీలకి బాగా వాల్యూ యాడ్ అయింది. కట్ చేస్తే 'పుష్ప' కూడా వన్ ఆఫ్ ది హెయిస్ట్ స్టోరీని. ట్రూ దట్. కరెక్టే మీరు. దానిలో మంచి కామెడీ, అవును. ఏదో కొంచెం ఏదో చెప్పబోతున్నారు అనిపించింది. ఆ 2 నిమిషాల్లో నేను అర్థం చేసుకున్న ట్రైలర్. అవును. రైట్. ట్రూ. కానీ మీలాంటి ఒక ఆర్టిస్ట్కి, సారీ టు సే, కొత్తగా వస్తున్నారు, ఇప్పుడిప్పుడే అడుగులు పడతా ఉన్నాయి. మీ మీద కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయటంలో నమ్మకం ఏంటి? మీరు కరెక్ట్గానే అడిగారు నాకు. ఇదే హ్యూమిలేషన్ మేము ఓటీటీలో ఫేస్ చేయాల. మా సినిమా అంతా రెడీ అయ్యాక నెట్ఫ్లిక్స్, అమెజాన్, మన లోకల్లో ఉన్న ఏవైతే ఓటీటీస్ ఉన్నాయో వాళ్ళు కూడా చూశారు. ప్రతి ఒక్కడు బాగుందన్నాడు. నెట్ఫ్లిక్స్ ఎందుకు తీసుకోలేదంటే స్లాట్స్ లేవు. అదేంటంటే ముందే వాళ్ళకి పిచ్ టెక్ పంపించాలి, వాళ్ళకి నచ్చితే పలానా ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ డేట్లో రండి అని అలా చెప్తారు. నెక్స్ట్ స్కోప్ ఏంటంటే లోకల్ ఓటీటీస్ వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ కోట్ చేశారు. ఓకే. అంటే ఎంత తక్కువ అంటే నేను చెప్పలేను అనమాట. మేబీ మనం ఒక 10 రోజులు కూడా 15 రోజులు కూడా షూట్ ఫినిష్ చేయలేం ప్రాపర్గా. కానీ బయట అది కూడా నడవట్లా. ఇప్పుడున్న సినారియోలో బయట అది కూడా నడవట్లా. చాలా కష్టంగా ఉంది సినిమా కొనడం అనేది. కానీ వాళ్ళకి నచ్చింది కంటెంట్ మేము తీసుకుంటాము, ఇంత ఇస్తాం అన్నారు. ఓకే, ఇట్స్ వాళ్ళ పర్సనల్, వాళ్ళకున్న సుపీరియర్స్ ఉన్న బడ్జెట్స్ బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. కానీ అక్కడ హ్యూమినేషన్ ఫేస్ చేయాల. బాగుంది, కొత్త కంటెంట్, కొత్తదాగా వచ్చారు. నేను కూడా చెప్తాను. ఐఎమ్ నాట్ హ్యూమిలేటింగ్ యూ. నేను ఇలాగ ఉన్న కంటెంట్ని చూడగానే అరే భలే ఉండింది, ట్రైలర్ భలే కొత్తగా అనిపించింది. అది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడం. మన సినిమా చౌర్యపాఠం అనేది ఏదో చిన్న సినిమా, ఏదో నార్మల్ సినిమా అని అనుకున్న చిన్న సినిమానే, బడ్జెట్ పరంగా చిన్న సినిమానే. దీన్ని ఇప్పుడు నేను చిన్న సినిమాలు పెద్ద సినిమాలని కోట్ చేయడానికి నేను ఒప్పుకోవట్లేదు. నో నేను అలా అనట్లేదు. హ్యూమిలేషన్ ఎక్కడ ఫేస్ చేసామంటే, మేము సినిమా తీసుకుని వెళ్ళి ఒక పెద్ద బ్యానర్తో టైప్ అయ్యి కొలాబరేషన్ అయ్యి ప్రాపర్గా రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక 2 3 బ్యానర్స్ త్రినాథ్ గారు ఉన్న పరిచయంలో, ఆయనకున్న పరిచయంలో వెళ్ళి చేస్తే సినిమా బాగుంది. కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు? ఎవడు హీరో? ఇంద్రనా? ఆడేం చేశాడు? కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు? అది హ్యూమిలేషన్. చాలా బాధపడ్డాను నేను. అంటే వాళ్ళ పరంగా హీరోలు ఎవరంటే ఆ హీరో తమ్ముడు, ఈ హీరో బామ్మర్ది, పలానా ప్రొడ్యూసర్ కొడుకు, వాళ్ళు ఉండాలి. అంటే నేను 0 నుంచి వచ్చా. నేను ఇవాళ ఇక్కడ మీ ఇది వచ్చింది కదా, అది మేము ఈ ప్లేస్కి రావడానికి లైఫ్లో ఎన్నో మెట్లు ఎక్కి దిగి వచ్చా. నేను కూడా చూసా ప్రత్యక్షంగా. యా నాకేమి అంత ఈజీగా రాలేదు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకునేవాడిని, డ్యాన్స్ నేర్చుకునేవాడిని, స్కూల్కి వెళ్ళేవాడిని. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి జిమ్నాస్టిక్స్ క్లాస్. 4:30కి లేపారు. మా డాడీ 4:30 లేచేవాళ్ళు, నన్ను 5కి లేపేవారు. 5:30కి నేను లేచి రెడీ అయ్యి 6 కల్లా వెళ్ళేవాళ్ళు. అంత కష్టపడ్డా, అంత ప్యాషన్ కసి నాలో. తర్వాత స్కూల్కి వెళ్ళా. స్కూల్ నుంచి రాగానే డ్యాన్స్ క్లాసు. నాకేమి ఇది ఫ్లూక్లో వచ్చింది కాదు. రామచక్కన్ సీత అదొక సినిమా చేశాను నేను. అవును, యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ మూవీ యాక్చువల్లీ. షూర్ అన్న, నిజమన్న. అదేంటంటే ప్రాపర్ ప్రొడ్యూసర్కి, అతనికి ప్రాపర్ బడ్జెట్స్ లేక, ప్రమోషన్ చేయక రిలీజ్ సరిగ్గా అవ్వలేదు. అది కంటెంట్ ప్రమోట్ చేస్తే అన్న నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా. అది మన బాస్ సినిమా రిలీజ్ ముందు పడింది. సైరా నరసింహారెడ్డికి ముందు అనుకుంటా పడింది. సో ఇంకా నెక్స్ట్ వీక్కి లేపేశారు. కానీ అది నిజంగానే మంచి సినిమా. ఇప్పటికీ ఓటీటీలో చూస్తే సరదాగా నవ్వుకుంటారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు చేసిన సినిమా కంటే దాంట్లో ఎక్కువ క్యారెక్టర్స్, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు నాకు. ఇప్పుడు సో కాల్డ్ క్రింజ్ మూవీస్ కంటే మీరు అన్నట్టు బ్యూటిఫుల్ మూవీ. నేను చెప్తున్నా కదా, నేను చూశాను అది ఓటీటీలో. నేను చూసి మీరు కనబడగానే అరే మనోడు ఉన్నాడేంది, కనీసం ఎక్కడ ప్రమోషన్స్లో పెద్దగా కనపడలేదు అనిపించి నేను చూశాను. అది ఎందులో, ఏ ఛానల్లో ఉంది? అమెజాన్లో ఉంది. కరెక్ట్. చూసి
ఈ కరోనా తర్వాత అన్నీ ఇంక ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు అవును. అరే నిజంగా బాగున్న బ్యూటిఫుల్ కంటెంట్ కూడా వితౌట్ ప్రమోషన్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు అవును. అనే పాయింట్ ఖచ్చితంగా కోట్ చేయాలనుకున్నాను మీ దగ్గర. ఇప్పుడు ఎలా అయిపోయిందన్న సరిగ్గా మనం కంటెంట్ తీసినా కూడా ఒక ప్రాపర్ మ్యాన్ బిహైండ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ లేనిదే అవును. కేర్ ఆఫ్ కంచన్ పారం అనే సినిమా రాణా గారు తీసుకుపోయి ఉంటే ఆ సినిమా ఎవరు చూసేవాళ్ళు అన్న హానెస్ట్గా మాట్లాడుకుందాం, కనబడదు. అసలు ఎవరికి తెలియదు. ఓహో ఇదో సినిమా అని. అది నార్మల్ ఇందాక నేను మీకు చెప్పాను కదా, హ్యూమిలేట్ చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్ అని. అలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కనీసం వాళ్ళు ఇది అంత గొప్పగా ఆడుతుంది, నెట్ఫ్లిక్స్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు కొంటారు, జనాలు ఆదరిస్తారు అనే పర్సెప్షన్తో చూడరు. వాళ్ళకి ఏంటంటే ఒక ఐటమ్ సాంగ్ ఉందా, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారా, అవసరం ఉన్నా లేకపోయినా తమిళ్ మలయాళం కన్నడ నుంచి ఆర్టిస్టులు తెచ్చామా పెట్టుకున్నామా మనం చేసామా అనేది ఉంటుంది. కానీ అలాంటి సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయి? ఇప్పుడు మంజువల్ బాయ్స్ గురించి మాట్లాడుకుందాం అన్న. ఎవరున్నారు అందులో? ఎగ్జాక్ట్లీ ఎవరు తెలుసు నాకు, మన నిహారిక గారు ఒక సినిమా చేశారు కమిటీ కుర్రాడు. దాంట్లో హీరో పేరు తెలియదు, సినిమా హిట్. తర్వాత సూక్ష్మదర్శిని అని మలయాళం సినిమా ఉంది. కరెక్ట్. తర్వాత కిష్కిండకాండ. నేను మన సినిమా అంత స్లో అని చెప్పట్లా, కానీ డీసెంట్ ఫిలిం, మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు దాన్ని కానీ మీరు ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ పెద్ద హిట్లు అంటే నేను ఒప్పుకోను. షూర్ మన తెలుగులో అవును ఆ పేస్, అన్న సూక్ష్మదర్శిని ఫేజ్ అందరు చెప్పారని నేను చూసాను. సినిమా ఇస్ గుడ్, యా క్వైట్ గుడ్. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఏ ఒక బేసిక్ కంటెంట్ పర్ఫెక్ట్గా రికగ్నైజ్ చేసుకొని మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకొని చేశారంటే ఓకే. ఎగ్జాక్ట్లీ దానికి పోయి అసలుకి సూక్ష్మదర్శిని అనే రేంజ్ నేను ఒప్పుకోను. ట్రూ, మీరు అంది కరెక్టే. ఎందుకంటే సూక్ష్మదర్శిని ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ బేసికల్గా అవి మన దాకా ఎందుకు వచ్చినాయి అంటే ఆడియన్స్ ఓటీటీలో చూడబట్టి మౌత్ టాక్ వల్ల వచ్చినాయి. అదే థియేటర్కి వెళ్తామంటే కిల్ చేసేస్తారు, మన వాళ్ళు కిల్ చేసేస్తారు. అంటే నేను ఆడియన్స్ అన్నట్లా ప్రొడ్యూసర్స్ కిల్ చేసేస్తారు. ఎందుకు అంటే మన సినిమా చూపిస్తున్నాం. ఇప్పుడు మన చౌర్య పాఠం అని తెలుగులో మన టైటిల్ పెట్టాం. ఒక 1 వీక్ బ్యాక్ మన చిన్నజీరి గారి స్వామి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం వెళ్ళా. ఆయన పోస్టర్లో చూపించా గురుగారు ఇది అని, చౌర్య పాఠం ఒక సంస్కృతం టైటిల్ పెట్టారు, మంచి టైటిల్ అని చెప్పి ఆయన ఒక చిన్న నోట్ రాసి బ్లెస్ చేశారు నన్ను. సూపర్. యా, అయితే చౌర్య పాఠం అనే టైటిల్ ఇప్పుడు మన తెలుగు ప్రొడ్యూసర్కి చూపిస్తుంటే వాళ్ళు ఎలా తీసుకోలేకపోతున్నారు. ఇదే చౌర్య పాఠయం అనే ఒక మలయాళం టైటిల్ సార్, ఇది మలయాళం ఫిలిము, మేము అందరం మలయాళం వాళ్ళం సార్, డబ్బింగ్ చేసి తెలుగు రిలీజ్ చేస్తున్నాం అంటే వెంటనే ఇంట్రెస్ట్ చూపించేస్తారు. చూపించేసేసి ఇచ్చేసేయండి మేము రిలీజ్ చేసేస్తాం. దిస్ ఈస్ ద హ్యూమిలేషన్. దిస్ ఈజ్ ఆల్సో హ్యూమిలేషన్ అన్న. మన తెలుగు నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తున్నా అంటే ఎంకరేజ్ చేస్తాడు, ఒక ప్రొడ్యూసర్ వస్తున్నా అంటే వెంటనే ఎంకరేజ్ చేస్తారు, ఒక డైరెక్టర్ వస్తున్నా అంటే నీ దగ్గర కథ ఉందా, ఓకే, హీరోయిన్ అంటే నీకు తెలుగు వచ్చు కదా, పర్లేదు, ఓకే వచ్చేసి అంటారు. కానీ ఒక హీరో వస్తున్నాడంటే మాత్రం దే కాంట్ టేక్ ఇట్. ఎందుకు? ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా. నేను బేసికల్గా హీరో అవుదామని రాలేదన్న. నేను విజయ్ సేతుపతి గారి లాగా, నాని గారి లాగా అవుదామని వచ్చా. నేను టాలెంట్ నమ్ముకున్నాను. ఈ సినిమా చూసి ఇంద్రా నువ్వు ఈ సినిమాకి జస్టిఫికేషన్ చేయలే, నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్తే నేను ఇంకా సినిమా మానేస్తాను. కానీ చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా, నీ పని కాదు కాదు నా రోల్కి నేను జడ్జ్మెంట్ చేశానా లేదా అనేది నేను చెప్తున్నాను అంతే. వేరే ఫ్యాక్టర్స్ అంటే నేను చెప్పలేను. ఇప్పుడు సినిమా రిలీజ్ నా చేతిలో లేదు. కానీ నీ పేరేంది భలే వెరైటీగా ఇంద్ర అని చిరంజీవి అని పక్కన పెట్టుకుంటా, ఎందుకంటే నాకు గుర్తుంటుంది దీనికి. అంటే ఇప్పుడు ఇంద్ర అంటే ఇంద్రనీల్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, టీవీ ఆర్టిస్ట్. ఇట్లా ఈ ఇంద్రాలు మిక్స్ అవ్వకుండా నీ పేరు పక్కనే చిరంజీవి అని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. బేసికల్గా నేను పుట్టక ముందే మా నాయనమ్మ గారు బాబా, షీఈస్ ఎ హ్యూజ్ డివోటీ ఆఫ్ బాబా, సాయిబాబా గారు. అయితే పుట్టక ముందే సాయిబాబా పుడుతున్నాడు, వీడి పేరు సాయిరామ్ అని పెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయి పెట్టేశారు. సాయిరామ్ నా పేరు సాయిరామ్, ఒరిజినల్ పేరు నా పేరు సాయిరామా? ఓకే, నా ఒరిజినల్ పేరు సాయిరామ్. అయితే గురువారం రోజున సాయిరామ్ అని సాయిరామ్ చెప్పించేసారు. ఓకే, థ్యాంక్ యూ. సాయిరామ్ అని చెప్తే అప్పుడు ఏమైంది, మా డాడీ 5th క్లాస్లోనే ఎప్పుడో ఇంద్రా సినిమా రిలీజ్ అయింది అనుకుంటా. అదే టైంలో మా డాడీ ఈజ్ టూ మచ్ ఇంటూ ఆస్ట్రాలజీ, కొంచెం పట్టించుకుంటారు. ఈతో కూడా రావాలి అంటే, అరే ఇంద్రా అనే పేరు ఎలా ఉంది, ఇంద్రా అనే పేరు ఏంటి అలా అడుగుతారేంటి, ఇంద్రా పేరు చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ పేరు, చిరంజీవి గారి పేరు అని అంటే, అప్పట్లో చిరంజీవి గారు, అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా చిరంజీవి గారు అంటే ఆయన ఒక ఇది కదా, ఒక రేంజ్ కదా మనకి. సో చిరంజీవి గారి పేరు అంటే సరే నీ పేరు ఇంద్ర సాయిరామ్ పెట్టేద్దాం అన్నాను. ఇంద్ర సాయిరామ్ ఇంత పొద్దుగా ఉంది డాడీ, అంత ఎందుకంటే ఇంద్రారామ్ చేశారు అనమాట. దట్స్ ద స్టోరీ బిహైండ్ మై నేమ్. అలా వచ్చింది అనమాట. అంటే ఇంద్ర సినిమా 2002లో చూసిన తర్వాతనే మారిన పేరు నీది, దానివల్ల మన పేరు మారింది. అదైతే నిజం. సో స్పెషల్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. చిరంజీవి గారే పెట్టినట్టు ఇది. నాకు ఆయన అంటే ఇష్టం, ఆయన అన్న ప్రభాస్ గారు అన్న చాలా ఇష్టం నాకు, వాళ్ళు ఇన్స్పిరేషన్.
చిరంజీవి గారుని ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ నాట్ వెరీ ఈజీ. కరెక్ట్. ఒక 7 రోజుల్లో మేబీ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వాడికి ఒక 3 డేసో, 4 డేసో హెక్టిక్ ఉంటది. మిగతా 3 డేస్ నార్మల్ ఉంటది. ఆర్టిస్ట్ గాడికి ఏంటంటే ప్రతిరోజు హెక్టికే. ఏదో ఒకరోజు మీలాంటోళ్ళు నువ్వు ఈ సినిమా బాగా చేసావు, ఈ సీన్ బాగా చేసావు అని పొగుడుతారు కదా! ఓకే. మనలో కూడా చిన్న టాలెంట్ ఉంది. వెయిట్ ఫర్ దట్ అని ఉంది. ఈ క్రమంలో ఏంటంటే చిరంజీవి గారినో, రవితేజ గారినో, నాని అన్నో, రీసెంట్‌గా వచ్చిన కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు కదా! వాళ్ళను ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ ఫోటోలో వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినప్పుడు అవుతాం. మనం కూడా ఒకరోజు అవుతాం. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఎర్లీ 20స్‌లో అన్న. ఎర్లీ 20స్‌లోనే ఈ కష్టాలన్నీ పడి అవును. ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే అవును. అలా వచ్చి నించున్నారు. ట్రూ. ఇప్పుడు మనకి ఇన్ని టెక్నాలజీలు, ఇంత హడావుడి, ఇంత హంగామా ఉండి ఎందుకు మనం ఇంకా టైం తీసుకొని స్లోగా వస్తున్నాం? అంటే మనం అంటే పర్సనల్‌గా మన ఫిలిం నా ఫిలిం అంటారా? నీ ఫిలిం అంటే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది, నేను నీ ఒక్కడి గురించే మాట్లాడలేదు. ఓకే. నీ ఏజ్ గ్రూప్లో ఇప్పటికీ కష్టాలు పడుతూ ఒక్కొక్క సినిమా రిలీజ్ అవ్వటం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒకటన్నా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఎన్ పాత్ ఆఫ్ రోజెస్. ఇట్స్ నాట్ ఎ పాత్ ఆఫ్ రోజెస్. అదైతే ఈజీగా చెప్తా. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ సక్సెస్ కోసం. ఇప్పుడు నాని అన్న సంవత్సరానికి ఒక సినిమానో 2 సినిమాలు చేస్తున్నాడు. దో హిస్ జడ్జ్మెంట్ ఈజ్ వెరీ రైట్. ఎందుకంటే ఈజ్ స్ట్రైవింగ్ హార్డ్ ఫర్ ద సక్సెస్. ఇదివరకు హీరోలు ఒక స్టోరీ విన్నామా అని చేసేసేవాళ్ళు. సంవత్సరానికి 2-3 సినిమాలు, 4 సినిమాలు చేసిన హీరోస్ కూడా ఉన్నారు. దానికి తగ్గ డైరెక్టర్సు వాళ్ళు చేసేవాళ్ళు. నేను ఫ్లూక్ అన్ను, వాళ్ళందరూ కష్టపడ్డారు. కానీ అప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ హీరోస్ లేరు, కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ. కరెక్ట్. ఇప్పుడు ఏదన్నా 2 సినిమాలు అటు ఇటుగా పడితే ఇంటికి పంపించేస్తున్నారు, షెడ్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్టర్ అయినా అదే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. కానీ సక్సెస్ కూడా అదే. ఇప్పుడు నేను ఎవరో తెలియదు మీకు, రేపు అన్ని రోజు మన సినిమా హిట్ అయింది అనుకోండి, ఈ ఒక్క సినిమా నాకు చాలు. కానీ చౌర్య పాఠం అనగానే ఎలా గూగుల్ చేయాలి, చౌర్య పాఠం అంటే ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ టైటిల్ పెట్టుకున్నారు? సినిమాకి టైటిల్ చాలా ఇంపార్టెంట్ కదా. కొత్తగా సినిమాకి కొత్తగా ప్రజెంట్ చేసుకుంటా, హీరో కొత్తవాడు ఆబ్వియస్గా ఇంద్రరామ్ అనే. అవునన్నా. ఇలాంటప్పుడు ఎంత నక్కింతి త్రినాథరావు గారు బ్యాక్ డ్రాప్లో నిర్మాతగా ఉన్నా, కొత్త డైరెక్టరే కదా నిఖిల్ అతను. అవును. ఈ ఎట్లా పెట్టబుద్ధి అయింది అంటే ఎక్కడ మీరు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని అడుగుతున్నాను నేను. డ్రైవింగ్ ఫోర్స్ అంటే అన్న, ఇప్పుడు రిగార్డింగ్ టైటిల్, నాకు కాంతారా అనే టైటిల్ మీనింగ్ తెలీదు. కరెక్ట్. అండ్ వీరూపాక్ష అనే టైటిల్ కూడా మీనింగ్ తెలీదు. ఐఎమ్ సారీ. మేబీ నేను అంత అంటే అలాంటి ఆటలో నాకంత సంస్కృతం తెలియదు. తర్వాత తెలుసుకున్నాక నాకు అర్థమైంది. చౌర్య పాఠం అనేటప్పుడు ఫస్ట్ టైం అనుకున్నా, ఏం టైటిల్ రా బాబు ఇది, చౌర్య పాఠం, మనకే నోరు తిరగట్లేదు. చౌర్య పాఠం అంటే CHOW రాయాలా, CHAU రాయాలా, పాఠంకి PAA రాయాలా, ఏంటి అంటే మన ఫిలింకి ఇది కరెక్ట్, ట్రస్ట్ దిస్ హానెస్ట్లీ, దీన్ని నమ్ముదాం అని చెప్పేసి కాంతారా అని ఈ ఎగ్జాంపుల్స్ చెప్పి, సరే ఓకే ఇది సినిమాకి యాప్ట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే చౌర్యం చేసినందుకు వీడికి ఒక పాఠం అనేది దాంట్లో ఉంది. చోర్ అని అనుకున్నాం. త్రినాథ్ గారు ఫోన్ చేసి మన ఫిల్మ్ ఛాంబర్కి కాల్ చేసి చోర్ టైటిల్ ఉందా అన్నారు. సార్ చోర్ టైటిల్ ఉంది, చోర్ టైటిల్ లేదు అంటే, నక్కిన త్రినాథరావు చోర్ అని వేయచ్చు అన్నారు. సార్ ఒకటి యాడ్ చేసి అలా చేయలేము అని అన్నారు. సరే ఇంకోటి ఏంటంటే చౌర్య పాఠమే ఉంది నెక్స్ట్. సో చౌర్య పాఠం లాక్ చేసాం. దొంగని మీరే చెప్తున్నారు. దొంగలకి పాఠాలు చెప్తారా, దొంగతనం చేయటం వల్ల వచ్చిన బాధలకి పాఠాలు చెప్తారా? ట్రూ. సెకండ్ వన్ ఈజ్ రైట్. దొంగలకి పాఠాలు, దొంగ వీడు చేయటం వల్ల వీడికి ఒక పాఠం నేర్చుకున్నాడు, లెసన్ అనమాట. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఒక పాఠం వచ్చింది కదా. అది నేను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాను. ప్రస్తుతం IPL మంచి స్పీడ్లో ఉంది. అవును. ఈ IPLకి సంబంధించి ఎవరు కూడా వెళ్ళి బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్డుని పడేయకుండా చూడాలని మీ మాటగా కూడా చెప్తే నేను దాన్ని కూడా డెఫినెట్గా సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే ఇనీషియల్గా ఒక 1000 రూపాయలు 500 వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు జేబులో పెడతారు. వాళ్ళు ఏంటంటే దీన్ని ఆపర్చునిటీని ఇదిగా తీసుకుని ఫస్ట్ 2-3 గేమ్స్ ఏదైతే ఉందో డబ్బులు వేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే గ్రీడీ అయిపోతారు. కరెక్ట్. గ్రీడీ అయిపోయి 5,000 10,000 అప్పులు తెచ్చి పెట్టేస్తారు. 5,000 10,000 కూడా లేని వాళ్ళు ఉంటారు పాపం. దానికి కూడా సూసైడ్ చెప్పారు. మన సజ్జనార్ గారి దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళాం. సజ్జనార్ గారు మనకు ఒక ఇంటర్వ్యూ చేశారు యాక్చువల్లీ. చేశారు. ఇంకా అయితే రిలీజ్ చేస్తాను. అయితే దాంట్లో పాపం ఆయన చెప్తున్నారు, 10,000కి ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు పిల్లలు, ఇంట్లో తెలియక బెట్టింగ్ యాప్స్ చేసి 10,000 భయానికి పేరెంట్స్ ఏమంటారు అనేది.
డెఫినెట్గా ఇది ఒక జూదం అన్న. ప్రాపర్గా దీన్ని ఇప్పుడు అరికట్టకపోతే అడగబెట్టకపోతే అన్న ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా. ఎందుకంటే ఈజీ మనీ అని చెప్పి ఆబ్వియస్గా సెలబ్రిటీస్కి ఏంటంటే ఎంతో కొంత ఒక రెమ్యునరేషన్ ఇస్తారు, ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు దానికి తర్వాత అంత తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇప్పుడు సజ్జనార్ గారు ఈజ్ నాట్ ఇన్ టు క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్, ఈజ్ ఇన్ టు రోడ్ ట్రాన్స్పోర్ట్. అయినా కూడా దీన్ని సీరియస్గా తీసుకుని అవేర్నెస్ పెంచాలని చాలా మందితో కొలాబరేషన్ అయ్యి పెడుతున్నారు అనమాట. సో వెరీ బ్యాడ్ అన్న. నిజంగా అది నాకు గబాల్లో వచ్చింది కాబట్టి మాట్లాడాను. చౌర్య పాఠం అంటే నాకు మంచి మంచి దొంగలు గుర్తొస్తున్నారు. రోజు పేపర్లో చదువుతూ ఉంటాం. ఇళ్లలో లేనప్పుడు తాళాలేసి ఉన్న ఇల్లునే వాళ్ళ టార్గెట్ అనో, అవును, ఇలా రకరకాలు. మీరే టైప్ దొంగ? మేము ఒక స్ట్రాటజికల్గా వెళ్తాం. అది హైస్ట్ చూసా నేను, ఆ ట్రైలర్లో ఉంది. యూట్యూబ్ బ్యాచ్ లాగా వెళ్ళి అంతే డాక్యుమెంటరీ తీసినట్టు డాక్యుమెంటరీ ఊరికి వెళ్తాం, ఒక డాక్యుమెంటరీ తీసినట్టు తీసి అసలు ఎవరికి తెలియకుండా కనపడం డిఫరెంట్గా హైస్ట్ చేస్తాం. అదేంటి ఎలా చేస్తున్నారు మాత్రం అడగండి. అది సినిమా చూపిస్తాను నేను కూడా. నా ఉద్దేశం కూడా ఈ ఇంటర్వ్యూ చూసి సినిమాకి వెళ్ళాలని క్యూరియాసిటీ రావాలని, కానీ ఇది ఇదేనా కథ అని అనుకోవడానికి. కానీ ఎందుకు రాజమౌళి గారి లాగా కథ చెప్పేస్తున్నారు ముందే. రాజమౌళి గారి ప్రతి సినిమాకి షూటింగ్కి వెళ్ళే ముందే, అది బాహుబలి అయ్యుండొచ్చు, ఏగా అయ్యుండొచ్చు, మర్యాద రామన్ అయ్యొచ్చు, ప్రెస్ని పిలిచి మీడియా ముందు కూర్చొని ఇది కథ అని చెప్తారు. మీరు కూడా చక్కగా మేము డాక్యుమెంటరీ తీద్దామని ఒక ఊరికి వెళ్ళిపోయి ఆ దొంగతనం చేస్తాం అవునన్నా అనేది చెప్పేస్తున్నారు. అవును, సింపుల్ అదే కదా. నాకు ట్రైలర్లో చూస్తే నాకు అదే అర్థమైంది. అది మీకు అర్థమైంది కదన్నా. యాక్చువల్గా ఇప్పుడు మీకు చెప్పింది ఓన్లీ ఫస్ట్ హాఫ్ కదే ఆ ట్రైలర్లో. అది చెప్పడానికి మేము ఆల్మోస్ట్ ఆ ట్రైలర్ కట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 30 to 40 కట్స్ కట్ చేశాడు వంశీ. ఎవరంటే మన బాహుబలికి అన్ని కట్ చేశారు. రాజమౌళి గారి దగ్గర తీసుకొచ్చాం, మళ్ళీ అక్కడికి తీసుకొచ్చాం. ఎందుకంటే మేము కట్ చేసింది ఓన్లీ ఫస్ట్ హాఫ్ కదా, సెకండ్ హాఫ్ వేరే ఉంది మనకి. ఆల్మోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ కథ మాత్రమే అంత ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి అంత చేసాం అనమాట. వెరీ నైస్. కానీ మేము ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ప్లాట్ చెప్పేసాం. ఎందుకంటే ఎందుకంటే అందరం కొత్త వాళ్ళమే, దీంట్లో అంత సస్పెన్స్లు చేసి అదేం లేదు. ఆడియన్స్కి మేము ఏం చేసాం, హానెస్ట్గా అది చూపించేసాం. మన ట్రైలర్లో స్కేల్ కనిపిస్తుంది, దాదాపు ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఉంది, క్రైమ్, థ్రిల్లరు, చిన్న కామెడీ, డార్క్ కామెడీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మీరు ఇందాక రాజమౌళి గారు అన్నారు కాబట్టి సో ఫస్ట్ హాఫే చెప్పాం, సెకండ్ హాఫ్ ఏం చెప్పలేదు. సూపర్. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అది థియేటర్కి వచ్చి ఒక ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే చాలా కష్టమైపోతుంది. అవును. మీ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి థియేటర్కి రప్పించడానికి? అన్న ఆడియన్స్ని మేము హానెస్ట్గా తీసాం అన్న ఈ సినిమా. ఆడియన్స్కి ఇది చెప్తాం. నేనేం చెప్తానంటే ఈ మధ్య ఫ్యాషన్ ఇప్పుడు ఏమైపోయిందంటే మైకులు ఇలా పట్టుకుని పైకి లేపి సినిమాలో కంటెంట్ లేకపోతే ఏమంటున్నారు, నా సినిమా చూడకపోతే రండి చూడండి, నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా, హీరోలే చెప్తున్నారు. నా సినిమా 1000 కోట్లు 200 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. నేను అది చెప్పను. నేను ఆడియన్స్కి హానెస్ట్గా చెప్తాను, మన సినిమా గొప్ప సినిమా కాదు, మంచి సినిమా. గొప్ప సినిమా కాదు, మంచి సినిమా, కొత్త సినిమా. ఈ ప్లాట్ మీరు వేరే సినిమాలో ఏమైనా చూపిస్తే నిజంగానే నేను ఇందాక అన్నా ఒక మాట, అయితే నేను ఫేక్ చేయలేను. నేను నాని అన్న అట్లీస్ట్ నాకు నెక్స్ట్ సినిమా చూడొద్దు అని చెప్పడానికి కూడా నేను నాని అన్న కాదు. నాకు వేరే సినిమా కూడా ఇంకా లేదు, 2 కథలు ఆల్రెడీ వేరే ఉన్నాయి రెడీగానే. కానీ ఇప్పుడు మీలాగా మీరు ఒక రామసక్కని సీత అని వచ్చిన తర్వాత థియేటర్లో పర్ఫామ్ చేయకపోయినా కూడా ఓటీటీస్లో చూసినాక బాగున్నాడే, వెళ్ళి కథ చెప్దాం అనుకుని మీకు ఎవరిని వచ్చి కథలు చెప్పారా? కథలు అయితే చెప్పారన్న, ప్రొడ్యూసర్సే రెడీ అవ్వలేదు కొంచెం. మీకు ఈ విషయం తెలుసో లేదో, RX అన్నట్టు నేను చేయాల్సిన సినిమా. అజయ్ భూపతి నేను ఆల్మోస్ట్ ట్రావెల్ చేసాం చాలా రోజులు. అప్పుడు కొంచెం లావు ఉండే, కొంచెం ఈ సినిమాకి తగ్గట్టు నువ్వు ఇలా డిజైన్ అవ్వు, ఇలా అవ్వు, కొంచెం ఇలా రగ్గడ్గా ఉండు అని చెప్పి చేసాం. నేను పాపం ఆయన ఇద్దరం కలిసి కొన్ని మంది ప్రొడ్యూసర్ దగ్గర తిరిగాము, చేసాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ అజయ్ అన్న కూడా వాళ్ళ ఫాదర్ అప్పట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి, అవును పాపం వాళ్ళ పేరెంట్స్ అందరూ తెలుసు. అయితే మనోడికి అప్పటికి ఇంకా మ్యారేజ్ కాలేదు. అయితే ఒక సినిమా ఇది వచ్చేసింది, కార్తికేయ వీళ్ళు చేస్తున్నానంటే అది చేసే బ్రో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పారు. బికాస్ ప్రొడ్యూసర్ అనేది మన చేతిలో లేవు, మనం మిడిల్ క్లాస్. దానికి కూడా పెద్ద ప్రొడ్యూసర్ అని కాదు, కార్తికేయ వాళ్ళ రిలేటివ్స్ చేసుకున్నారు కాబట్టి చేసుకున్నారు. అప్పుడు నీకు లేరు ఎవరు అంత మంచి కథను నమ్మినప్పుడు? ఈ రోజు ఒక కార్తికేయ మిస్ అయినట్టే కదా మాకు. అవునన్నా, కానీ ద్వారా అలా లేదన్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కార్తికేయ.
ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ ఎలాగ పూజ చేస్తారో నా కొడుకు హీరో అవ్వాలి మంచి నిలబడాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే చేస్తారు. వెరీ నైస్. సో అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిజ్ సక్సెస్. అప్పటికి మనోడు 2-3 ఫ్లాప్స్ ఇవి ట్రై చేస్తున్నాడు అనమాట. కానీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆయన పర్ఫెక్ట్ సూట్ అయింది. సరే మనకంటూ ఒక రోజు వస్తుంది, ఇవాళ నేను, రేపు వాళ్ళ అతను, రేపు అప్నా టైం ఆయేగా. ఎగ్జాక్ట్లీ అప్నా టైం ఆయేగా. కానీ నాకు ఈ సినిమా అన్న డెఫినెట్గా నేనేం ఎగ్జాగరేట్ చేసేప్పట్లా ఈ సినిమా వల్ల ఓకే ఇంద్రాగాడు ఒకడు ఉన్నాడు, మంచి సినిమాలు చేస్తాడు, డీసెంట్ ఫిలిం చేస్తాడు. నేను నాకు ఒకటే ఫార్ములా నానియన్ లాగా, నాకు ఫైట్లు లేవు, డ్యాన్సులు వద్దు, నాకు ఫైట్లు అక్కర్లేదు, నాకు ఐటమ్ సాంగ్లు అక్కర్లేదు. నేను ఆడియన్స్ని ఒక డిఫరెంట్ ట్విస్ట్లో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామని నేను ఓన్లీ దాన్నే ఫోకస్ పెట్టుకున్నాను. నాకు విజయ్ సేతుపతి అన్న కూడా ఇష్టం. యాక్చువల్ విజయ్ సేతుపతి నన్ను కలిసాను, మీకు తెలుసు కదా, మన సినిమా టీజర్ రిలీజ్ అయింది కదా గ్లిమ్స్. అయితే వేరే వాళ్ళ ద్వారా చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి విజయ్ సేతుపతి అన్న కలిశాను. అయితే వాళ్ళ మేనేజరు ఒక 5 minutes టైం ఉంది సార్, షూటింగ్ ఉన్నారు, 5 minutes సరిపోద్ది కదా, మీకు ఏదైతే అవ్వాలో ఆయన చేసేసి దాంట్లోనే టీజర్ లాంచ్ ఏదైనా చేసుకుంటే చేసుకున్నాను. టీజర్ లాంచ్ ఏమీ కాదు, ఆయనకి టీజర్ చూపిద్దామని వచ్చానంటే 5 minutes అయితే ఉంది అని క్లారిటీ చెప్పేశాడు. ఓకే, ఆయన మేకప్ అవ్వాల, పైనుంచి వచ్చి మేకప్ వెళ్ళి రూమ్లోకి వెళ్ళబోతానికి కూర్చున్న టీజర్ చూశాడు. టీజర్ చాలా బాగుంది, నల్లా పడము అన్నారు. ట్రైలర్ కూడా చూస్తారు, అప్పటికి నెట్ఫ్లిక్స్కి ఒక ట్రైలర్ కట్ చేస్తాం, ట్రైలర్ కూడా ఉంది చూస్తారంటే చూపించన్నారు. చూపిస్తే అరే ఈ సినిమా భలే ఉంది, బాగా చేసుకున్నారు మీరు, ఈ తమిళ్లో కూడా టీజర్ చేస్తే నేను చేస్తానని చెప్పి పాపం ఆయన తమిళ్ టీజర్ లాంచ్ చేశారు. ఆయన హ్యాండిల్లో ఉంటుంది, తమిళ్లో మన సినిమా పేరు తిరుత్తపాడం. అది చేసుకుని అప్పటికప్పుడు తినాథ్ గారికి వచ్చి చెప్పి సార్ ఇలా చేస్తా అన్నారని చెప్తే తిరుత్తపాడం రిజిస్టర్ చేసి ఆయనతో చేయించుకుని అది రిలీజ్ చేసాం, ఆయన హ్యాండిల్లో పెట్టారు. సూపర్. సో ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఆయన చాలా మాట్లాడారు మన సినిమా గురించి. ఇంకోటి ఏమన్నారంటే నచ్చితే 5 నిమిషాలు కాదు ఎంతసేపు అయినా ఇస్తారు. ఆల్మోస్ట్ 45 minutes ఉన్నారన్న ఆయన మేకప్ వేసుకోవడానికి. నాకు తెలుసు అందుకని. ఎగ్జాక్ట్లీ 45 minutes ఉండి మాట్లాడి హ్యాపీగా అంది బాగుందని చెప్పారు. ఆయన ఒక సినిమా ఉంది, ఆయన స్టార్టింగ్ కెరియర్లో ఇలాంటిది ఒక హైస్ట్ సినిమా ఉంది, సూతుకమ్మ. ఆ మెమరీస్ నాకు గుర్తొచ్చినాయి అని చెప్పి అది మాట్లాడారు. సో ఐమ్ రియల్లీ హ్యాపీ అని చెప్పి ఆయనకు ఒక కిస్ ఇచ్చి హగ్ ఇచ్చి ఆయన ఒక హగ్ తీసుకుని కిస్ తీసుకొని వచ్చాను అనమాట. వెరీ గుడ్, వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. అయ్యో ఊరికే ఎందుకు అవుతారబ్బా విజయ్ సేతుపతులు, మెగాస్టార్లు, అదైతే న్యాచురల్ స్టార్లు, వాళ్ళ దగ్గర విషయం ఉంటేనే అదైతే నిజం. ఆయన నేను ఒక సీన్ చెప్పా లాస్ట్లో వెళ్ళేటప్పుడు, సార్ నేను మీ సినిమా 96 ఇప్పటికీ 96లో ఒక సాంగ్ ఉంది లైఫ్ ఆఫ్ రామ్, ఆ సినిమాలో 96 ఆ సాంగ్ 96 times కంటే ఎక్కువ చూశాను సార్ అంటే దాంట్లో ఒక్క షాట్ నాకు చాలా ఇష్టం అంటే ఏ షాట్ అన్నారు. ఆయన మొత్తం సాంగ్ లాస్ట్లో ఇలాగే ఒక టేబుల్ మీద ఇలా కూర్చుని గ్యాల్లో ఆలోచించుకుంటూ ఆయన ఒక్కడే తింటూ ఉంటాడు ఇలా, ఆయన ఒక్కడే ఏదో అంటే దానిలో కూడా కథ చెప్తున్నాడు. దాంట్లో ఆ గ్యాల్లో ఆలోచించుకుంటూ ఏదో తింటున్నాడు. ఆ చిన్న షాట్ ఒకటే ఒక 2 seconds ఉంటుంది మాంటేజ్ అంతే. ఆ ఒక్క షాట్ నేను చెప్పా ఇది నాకు నచ్చింది మీ మొత్తం సినిమాలో, ఆ సాంగ్లో నచ్చిందంటే ఆయన షాక్ అయిపోయాడు. ఈ ఒక్క షాట్ నా గురువు గారు ఎవరో ఒక ఆయన ఉన్నారంట, ఆయన చెప్పారు, మళ్ళీ నువ్వు చెప్పావు, అదే సినిమా ఒక అంతరార్థం. ఎందుకంటే అతని చుట్టూ ఎవరు లేరు, ఆ క్యారెక్టర్ చుట్టూతా వాళ్ళు ఒకడే వాడికి వాడే తోడు, వాడే ఎంజాయ్ చేసుకున్నాడు. ఇప్పుడు లెట్స్ సే మీరున్నారన్నా, మీరు ఒక్కళ్ళే కూర్చున్నారు, ఎవరు లేరు మీ పక్కన, మీరు ఒక్కళ్ళే తింటున్నారు అనుకోండి, ఎలా తింటారు? ఇలా తినరు కదన్నా, ఏదో ఆలోచించుకుంటా తింటారు. ఆ ఒక్క షాట్లో ఆయన మొత్తం సినిమా చెప్పారు. కరెక్ట్, అంతే. నేను ఒంటరిని, ఎగ్జాక్ట్లీ, నా చుట్టూ ఎవరు లేరు. ఒక్క షాట్ నాకు ఇష్టం అన్న అంటే ఒక మాట అన్నాడు ఆయన, ఇప్పటికీ నాకు గుర్తు, రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా, నువ్వు సూపర్ యాక్టర్ అవుతావు, నీలో విషయం ఉంది అన్నాడు. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెరీ నైస్. అంటే వీళ్ళందరితో ట్రావెల్ చేయాలి, వీళ్ళందరితో చేసుకుంటూ ఇక్కడే ఉండాలనే ఒక తపన ఉంది చూసావా అన్న. ఇండస్ట్రీ మిమ్మల్ని ఎక్కడికి పోనీది, ఇక్కడే ఉంచుతుంది, అందులో నో ప్రాబ్లం. కసి అన్న, బేసికల్గా కసి, ఏదో చేద్దాం మనం చేద్దాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఎక్కడో ఒకక్కడ ఖచ్చితంగా నేను యాక్టర్ అవ్వాలని కుట్టుంటుంది. అవునన్న. అది ఎప్పుడు ఎక్కడ నీకెలా సంభవించింది? మీకు అసలు యాక్టర్ ఉన్నాడని ఎలా తెలిసింది? తెలియదన్న. బేసికల్గా యాక్టర్ అనేది మేబీ ఎవరో అన్నారన్న, పెద్ద హీరో అమితాబ్ బచ్చన్ గారు ఎవరో, అది ఇన్బిల్ట్ ఉండాలి. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు చేస్తే కాదు, మన బాడీలో ఉండాలి. అయితే మా ఫాదర్కి ఒక లెటర్ వచ్చింది చెన్నైలో, అప్పుడు ఆడిషన్స్ అప్లై చేస్తే ఆయనకు ఒక లెటర్ రిప్లై వచ్చింది, మీరు చెన్నై రండి ఆడిషన్కి అని. అయితే మా ఫాదర్ ఏం చేశారు, అప్పుడుకున్న ఆయనకున్న బర్డెన్స్కో లేదంటే ఏదో చెయ్యాలి, జీవితంలో ముందుకెళ్ళాలి, యాక్టింగ్ కాదు అని చెప్పి అనుకోవడం ఏదో, దానివల్ల ఆయన అయిపోయారు. ఆయన ఒక ఆడిషన్కి అప్లై చేస్తే ఆ లెటర్ రిప్లై వచ్చింది అనమాట. అప్పట్లో ఆయనకి, అప్పట్లో లెటర్స్ కదా,
సరే ఇది కాదు నా లైఫ్, నా లైఫ్ అంతా నా పేరెంట్స్ని చూసుకోవాలి, నా గోల్ ఫినాన్షియల్గా స్టేటస్ సెట్ అవ్వాలి, ఇలాంటి టైంలో అటు ఇటుగా వేయకూడదని ఆయన కాల్ ఆఫ్ చేసుకున్నారు ప్లాన్. అయితే నేను పెద్ద అయ్యాక నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు డ్యాన్స్ నేర్పించారు. అయితే డ్యాన్స్ ఇది కూడా చెప్పాలి మీకు, డ్యాన్స్ నేర్పిస్తే నాకు ఏ మేరా జహా సాంగ్ ఉంది కదా, ఏ మేరా జహా ఆ సాంగ్ డ్యాన్స్ వేసా తుమ్మలపల్లి కళాక్షేత్రం అని ఒక మంచి కళాక్షేత్రంలో విజయవాడ కాంపిటీషన్ పెడితే అందరం వెళ్ళాం. అక్కడికి కాంపిటీషన్కి వెళ్తే ఆ సాంగ్ డ్యాన్స్ వేస్తే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. స్టేట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అది. అయితే ఆ శివ మాస్టర్ ఎవరు ఉన్నారు అప్పట్లో, ఆయన పేరు కూడా శివానే. అయితే ఆయన కంగ్రాచులేట్ చేసి గిఫ్ట్ ఇచ్చారు. డ్యాన్స్ వేసాక ఎవరో వచ్చారు, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. వాడు వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసి నా పైకి ఎత్తేసుకుని తిప్పేసి జేబులో నుంచి ఒక 10 రూపాయలు ఇచ్చాడు. మరి ఇది ఫస్ట్ నా రెమ్యునరేషన్ డాడీ, ఫస్ట్ 10 రూపాయలు వచ్చినాయి, ఫస్ట్ నా రెమ్యునరేషన్ డాడీ అని చెప్పా. అవునా, ఇది జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి మేము ప్రతి సాటర్డే జరిగింది అది. ప్రతి సండే మేము టెంపుల్కి వెళ్తాం. మా డాడీ అది రిచువల్ తీసుకెళ్ళి చిన్నపిల్లలు. సో టెంపుల్కి వెళ్తే అక్కడ చేంజ్ 10 రూపాయలు చేంజ్ ఇవ్వండి అంటే రూపాయి బిల్లలు కదా, 2 రూపీస్ రూపాయి బిల్లు, 2 రూపాయలు దేవుడికి వేసేయమన్నారు. 2 రూపాయలు బయట రూపాయి మన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇచ్చేమన్నారు. ఈ 6 రూపీస్ ఉన్నాయి కదా, ఇవి వాడుకో అన్నారు. సో అప్పుడే ఒక ఎథిక్స్, సో ఇలాంటివి ఆయన నేర్పించారు అనమాట. సంపాదించే ప్రతి దానిలో మనం అలా చెయ్యాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం కష్టపడాలి. సో ఈ థాట్స్ అన్నీ వచ్చేస్తాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న కూడా చూస్తే ఆ రూట్స్ ఉంటాయి, కష్టం ఉంటుంది. మనోడు 0 నుంచి వచ్చాడు. పెళ్లి చూపులప్పుడు ఎంత కష్టపడ్డారు. ఆ టైంలో నేను ఈ సినిమా కొంటాను అని వచ్చింది ఎవరు లేరు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆయనకి అడ్వాన్స్ ఇస్తానంటే ఆయన తీసుకోవట్లేదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అదేదో వండర్స్ జరిగే ముందు ఎవడు, అదొక త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంది కదా, అద్భుతాలు జరిగే ముందు జరిగాక ఇంకెవరు దాని గురించి అద్భుతాలు జరగాలి అనుకోకూడదు, జరిగాక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంతే. ఆ వన్ డే, ఆ వన్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఈ ఫ్రైడే ఖచ్చితంగా చౌర్యపాఠంతో రావచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్. 100% మీరు కూడా ఆ లీగ్లోకి వెళ్ళాలి. మీరు కూడా అడ్వాన్స్ ఇస్తానంటే ఇప్పుడు కాదు, తీసుకుంటాననే రేంజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీరు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు, ఓ చెక్ ఇవ్వండి. ఇస్తా. నేను కూడా మీరు తీసుకోరు అన్నప్పుడు నేను ఇస్తా తీసుకొచ్చి. థ్యాంక్ యూ. అప్పుడు మళ్ళీ డబ్బుల గురించి కాదు, మీ దగ్గర నాకు అడ్వాన్స్ ఏంటన్నా, మీరు ఏ సినిమా అయినా చెప్పండి, నేను చేస్తానని చెప్పాలి. ఖచ్చితంగా నా గురించి తెలుసుగా మీకు. అదే అందుకే చెప్తున్నా. ఎప్పుడు రిలేషన్ అదే అందుకే. అనివే ఇప్పుడు మేము వయసుకి వచ్చామని నక్కిన త్రినాథరావు గారి ఫస్ట్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు సినిమా కష్టాలన్నీ ఏంటో అప్పుడు చూశాడు. అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వటం కోసం ఆ రోజుల్లో ఎలాగా, అప్పుడు ఇప్పుడన్నా డిజిటల్, అవును అప్పుడు కొంచెం ఇంకా మొత్తం డిజిటల్కి రాలేదు. ట్రూ. ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ చేసినప్పుడు పడ్డ కష్టాలన్నీ ఆయనకు తెలుసు. అలాంటిది ఈ సినిమాకి ఇంత కొత్త వాళ్ళని నమ్మి అన్ని కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు అన్న? ఒకటి ఉంది సామెత, కష్టపడినవాడికే కష్టపడిన విలువ తెలుస్తుంది. సో అది తెలుస్తుంది. ఇప్పుడు మన చిరంజీవి గారి కన్నా ఇప్పుడు అంత టాప్లోకి వెళ్ళిపోయినా కూడా కొత్త సినిమాలు ఎవరైనా వస్తుంటే ఆయన ఇంటికి పిలిచో లేదంటే ప్రీ రిలీజ్ వెళ్ళో బ్లెస్ చేస్తున్నారు కదా. ఆ టైంలో ఒక పెద్ద హీరో ఎవరన్నా మన సినిమాని ఎప్రిషియేట్ చేస్తే బాగుండు, ఒక పెద్ద హీరో మనల్ని పబ్లిష్ చేస్తే బాగుండు, అప్పుడు మనం జనాల్లోకి ఈజీగా తెలుస్తాం అని ఆసక్తి ఆత్రం అది ఉంటుంది కదా. సో ఆ ఇది మీద ఆయన ఏం చేశారంటే కొత్త వాళ్ళతో చేద్దాం అని ఆయన యాక్చువల్గా ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరూ హ్యూమిలేట్ చేశారని చెప్పా కదా, అప్పుడు కూడా ఫీల్ అవ్వాల, నేను ఎందుకు ఈ సినిమా కొత్త వాళ్ళతో చేశాను రా బాబు, బిజినెస్ అవ్వట్లేదు, ఏమవట్లేదు. బిజినెస్ అంటే ఓటీటీ శాటిలైట్ కాదు, మన థియేటర్కి ఏంట్రా బాబు అని చెప్పి చాలా ఏం బాధపడాల. వీళ్ళు కాపితే ఇంకోళ్ళు రైట్ ఆడియన్స్ పట్టుకుందాం. మీరు ఇందాక అన్నారు కదా రాణా అన్న ఇళ్ళని, అలాంటి పర్సన్ పట్టుకుందాం అని చెప్పి ముందుకెళ్ళాం బేసికలీ. మీకు ఇప్పుడు అలాగా వచ్చే పర్సనాలిటీ ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మీ మైండ్లో? చిరంజీవి గారిని అనుకుంటున్నాం, బట్ బాస్ తెలీదు, చూడాలి. ఇంద్ర అని చెప్పేసి అదే పేరుతో వస్తున్న పిల్లడు చిరంజీవి గారినో ప్రభాస్ గారినో అనుకుంటున్నాం. మేబీ వాళ్ళు అట్లీస్ట్ మీదన్నా చూసి గట్టిగా అనుకోండి, అవుతుంది. మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నా గట్టిగా. నేను బేసికల్గా హనుమాన్ జయంతి రోజున పుట్టా. సో నాకు మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను కానీ కష్టమే, ఒక పని అదేంత వరకు నిద్రపోను.
చేస్తావు అమ్మో, నువ్వు మామూలుడు అమ్మడి పడేస్తావు. యా యా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా అయిపోవాలి. మేనిఫెస్టేషన్ గట్టిగా చేసుకుంటాను. అదే అన్న అవుతుంది. మన పనులు మనం ఎవడికి చేస్తాడన్న, ఎవడో వచ్చి మన పనులు చేస్తాడు. ఏంటి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం కాసేపు. చేద్దాం. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ బిజినెస్ అన్న యాజ్ ఇట్ ఈస్గా, మమ్మీ హౌస్ వైఫ్. సో వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మాకే పిల్లలు ఏదో ఒకటి చేయాలి. మా సిస్టర్ వచ్చేసి తను యాక్చువల్గా హైకోర్టు లాయరు. ఓ, యా ఇప్పుడు మేజిస్ట్రేట్కి ఎగ్జామ్స్ కూడా చేస్తున్నారు. సో ఏదో పిల్లలు ఏదో ఒకటి చేయాలి పాపం. వాళ్ళ లైఫ్లో సగం మేబీ మాకే ఉమ్, అలాట్ చేసేసారు. సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసి సెటిల్ అయిపోతున్నారు, వాళ్ళు పేరెంట్స్కి గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు, ఏమన్నాయి ఓకే సర్లే నువ్వు ఇంకా గిఫ్ట్లు ఇవ్వట్లేదు. ఒక బెంచ్ కారే ఇద్దాం డైరెక్ట్గా, ఆల్టోలు ఇవన్నీ ఎందుకు, ఆ, టైం తీసుకుందాం అని చెప్తా ఉంటాను నేను. ఓకే. సో మీరు అన్నట్టు గట్టిగా మేనిఫెస్ట్ చేసుకుందాం, ఆ రోజు కోసం వెయిట్. లవర్ బాయ్ వా మంచి? లేదన్న, ఇదివరకు కాలేజ్ డేస్లో ఉండేది ఆ నిబ్బా నిబ్బి స్టైల్ ఉంది. కానీ ఇండస్ట్రీకి వచ్చాక మా పేరెంట్స్ ఎలా బతకాలో నేర్పారు, ఇండస్ట్రీ ఎలా బతకూడదో నేర్పింది. సో ఫోకస్ ఇక లవర్ బాయ్ ఏం లేదు, ఫిలిం ఇంట్రెస్ట్, ఫిలిమ్స్ అంటేనే. కానీ మామూలుగా ఫ్లాంబాయింట్, ఐఎమ్ ఫ్లాంబాయింట్ గై అంతే. అంతే. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎవరో ఒక డైరెక్టర్ గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బాబీ అన్న, బాబీ. బాబీ అన్న కూడా అదే అంటారు. ఆ, నువ్వు నన్ను ఒకలాగే ఉంటావు అంటారు చాలా మంది నన్నే అన్నారు. అవునన్నాను. సో ఆయన కూడా అలాగే ఉంటారు. బాబీ అన్న హీరో మెటీరియల్. అదే హీరో మెటీరియల్ ఆయన చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చదువులో కూడా బాగా అన్న బాగా కష్టపడేవాడుగా లేకపోతే నార్మల్ స్టూడెంట్? 10th వరకు ఐఎమ్ నార్మల్ స్టూడెంట్ అన్న, నార్మల్. ఐఎమ్ హానెస్ట్లీ టెల్లింగ్. తర్వాత అంతా బాగా చేశాను, ఇంజనీరింగ్, ఇంటర్ ఇవన్నీ. నాకు ఇంజనీరింగ్ కూడా డిస్టింక్షన్ 3 చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చింది నాకు చదువు రాకనో లేకపోతే ఉద్యోగం రాకనో కాదన్న. నా గోల్ అంతా ఇటు పెట్టుకున్నా, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ బాయ్. సో అచీవ్ చేద్దాం నేను అని చెప్పేసి నేను ఇటు వద్దామని నేను అనుకోలే. నా హానెస్ట్గా నా పనులు, నా చదువు అవన్నీ ఫినిష్ చేసేసా ప్రాపర్గా. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకున్నాను. తర్వాత ఏం జాబ్ చేశారు? ఇక్కడ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఒక జాబ్ చేశాను. జాబ్ చేస్తూనే మన యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఇక్కడ కూడా నేర్చుకున్నారు ఇక్కడ? యాక్చువల్గా ఇక్కడ మన చాట్ల శ్రీరాములు గారు, దేవదాస్ కనకాల గారు ఉన్నారు కదా, రాజీవ్ గారి ఫాదరు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం లాగా చేసుకున్నాను. ఆ తర్వాత 1 by 1 ఇంకా రామచక్కన్ సీతతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఫిలిమ్స్ ఎక్కువ రాలేదు. కానీ ఆ టైంలో నేను ఎలాంటి ఫిలిమ్స్ చేయాలి, ఎలాంటి చేయకూడదు, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నా మనకేంటంటే ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చేంత వరకు బాయ్ టు నెక్స్ట్ డోర్కి అదే చేసుకోవాలి. శ్రీ విష్ణు గారు చేసినట్టు, స్టార్టింగ్ డేస్లో నాని అన్న చేసినట్టు అలాంటివి చేసుకుందాం అని చెప్పి ఇది చేశాను. ఇది నేను అనుకుంది కాదు ఇప్పుడు ఈ సినిమా, కానీ వచ్చింది. నేను బలంగా అనుకుంటున్నాం కదా, డెస్టినీ ఉంటుంది కదా, అది డిసైడ్ చేసి మన నా దగ్గర పంపించింది. దీని ముందు ఒక స్టోరీ ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాం. దాదాపుగా షూటింగ్ వెళ్ళిపోతున్నారు, పక్కా అయిపోతుంది అనుకున్న దాంట్లో లాస్ట్ మినిట్లో బ్రేక్ పడింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? మీకు అన్నీ వాళ్ళు తెలిసిపోతున్నాయి అన్న. తెలిసిపోవటం అంటే ఆ వ్యక్తి పేరు తర్వాత చెప్తా. యా ఎగ్జాక్ట్లీ. అయితే సినిమాకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి తిరుపతి స్వామి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసాం షూటింగ్. స్టార్ట్ చేస్తే షూటింగ్ చేయట్లా. అక్కడికి వెళ్ళి నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల కాస్త ఇది చేద్దాం, కాస్త అది చేద్దాం, కాస్త ప్రాక్టీస్ పెట్టుకుందాం అని మనోడికి మీటర్ విరిగిపోతుంది ఇక్కడ. తినాథ్ గారికి, తినాథ్ ప్రొడక్షన్ నెంబర్ 1. సరే ఇంకా చెప్పేసి ఆయన ఇలా కాదు మీరు రండి మొత్తం లాక్ చేసుకున్నాక వెళ్దాం. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ ఒక 1 week తర్వాత ఫోన్ చేశారు, ఈ ప్రాజెక్ట్ ఆపేస్తున్నాను ఇంద్ర డ్యూ టు సమ్ రీజన్స్, నాకు ఎందుకో ప్రాక్టికల్గా అనిపించట్లేదు అని అన్నారు. ఒక 3-4 days బాగా బాధపడ్డాను. నా లగేజ్ అంతా తిరుపతిలో పెట్టుకున్నా, మళ్ళీ వెళ్తాము మళ్ళీ షూటింగ్ చేస్తామని వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఆ లగేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళా మళ్ళీ ఇప్పుడు 1 month తర్వాత. ఆ అంకుల్లే అనుకోకుండా సరే స్వామి దర్శనం చేసుకుందామని తీసుకుని వెళ్ళారు. పైకి వెళ్ళా, గట్టిగా అనుకున్నా ఆ సినిమా అయిపోయింది, ఈ సినిమా చేసి పెట్టి గట్టిగా వేరే ఏదన్నా ఒక ఛాన్స్ ఇవ్వండి. సో అప్పుడు నాకు ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చాక ఒక 3 daysకి మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం, కార్తీక్తో ఒక మాట్లాడా. నిన్న ధమాకా చేస్తున్నప్పుడు ధమాకా చేస్తారు, ఒక లైన్ చెప్పాడు చాలా బాగుంది అన్నారు. అవునా, ఇంకా రోజు ఇంకా తినాథ్ గారి దగ్గరికి వెళ్తున్నా, సాయంత్రం అయితే తినాథ్ గారి దగ్గరికి. లాక్డౌన్లో వాటిలో మొత్తానికి వెంకన్న స్వామి ఏ వల్ల దారి చూపించాడు. ఈ సినిమా అయితే వచ్చింది నాకు. కానీ ఇది ప్రాపర్ ఫిల్మ్ అన్న, సూపర్, వెరీ గుడ్. అయితే కార్తీక్ ఘట్టంనేని అనగానే ఒక మంచి వెరీ టాలెంటెడ్ గై,
ఒక మల్టీ టాలెంటెడ్ అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఈ జానర్లో ఉన్నాడు కార్తిక్ ఘట్టంనేని. హీస్ అ డైరెక్టర్, హీస్ అ డిఓపి, హీస్ ఎడిటర్, యా వాట్ నాట్, హీస్ ఎ స్టోరీ టెల్లర్, ట్రూ. రైట్? దీనికి ఏంటి అసలు మొత్తం ఆయన కర్త కర్మ క్రియలాగా చెప్తున్నారు ఏంటిది? కర్త కర్మ క్రియ అంటే స్టోరీ అవుతుంది కాబట్టి కర్త. కర్మ ఎందుకు అన్నారంటే దాని ఇంప్రవైజేషన్స్ అవన్నీ ఆయనే చేశారు. డిఓపి చేశారు, మనకి సినిమాటోగ్రఫర్ ఆయన చేశారు, అందుకని వచ్చేసినాయి అవన్నీ. అవన్నీ వచ్చినాయి. కానీ డైరెక్టర్ మాత్రం దీని సినిమా రైటింగ్ మాత్రం డైరెక్షన్ మాత్రం చేసింది నిఖిల్ అని చెప్పేసి మన చందు మొంటేటి గారు అసోసియేట్. ఓ, మనోట్లో చాలా విషయం. మళ్ళీ అప్పుడు చందు కార్తిక్ కూడా కలిసే కార్తిక్ చేసి 2 చేశారుగా. అదే అందుకని. సో ఇనీషియల్గా వాళ్ళిద్దరూ డిస్కస్ చేశారు, కార్తిక్ గారు ఆయన డిస్కస్ చేసి స్టోరీ ఓకే అనుకున్నాక నన్ను తీసుకున్నారు. అయితే నీకు ఇప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్స్, నీ చుట్టూ ఉన్న పిల్లర్స్ అని చాలా స్ట్రాంగ్ పిల్లర్స్. అది అలా చౌర్యపాఠం సినిమాకి సంబంధించి చౌర్యపాఠం సినిమాకి సంబంధించి కాస్టింగ్ అంతా కొత్తన్నా, నాతో సహా మిగతా ప్యాడింగ్ ఆర్టిస్ట్తో సహా. క్రూ మాత్రం మామూలుగా లేదు. కానీ ట్రైలర్ లో ఉన్న అతను నిజాం ఫిలిమ్స్ చేసే అతను, సలీం ఫేక్. సలీం ఫేక్ చాలా ఫేమస్. ఎగ్జాక్ట్లీ. ఆయన డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. సలీం ఫేక్ కూడా రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు మనకి. మీరు చూస్తే అవును. ఆ మొనాటని బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరిని చేసాం. ఇప్పుడు స్పాయిల్ కూడా మన సినిమా చేసినప్పుడు షీ డిడ్ నథింగ్. మన ఫిలిమ్స్ చేశాక మన జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక యాడ్ వచ్చింది, అవును. మల్బార్ గోల్డ్ యాడ్. ఆ తర్వాత ఇప్పుడు చాలా మలయాళం ఫిలిమ్స్ కూడా సైన్ చేశారు. మన అంజీ గారు నాతో పాటు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు బిజీ బాలగం ఇవన్నీ చేసి బిజీ ఉన్నారు. మ్యాడీ ఆల్సో కొన్ని ఫిలిమ్స్ చేశారు. సలీం ఫేకు హీస్ అ బిజీ ఆర్టిస్ట్, బట్ ఫిలిమ్స్లో కాదు ఆయన. యా మీకు తెలుసు చిన్న చిన్న వెబ్ సిరీస్ అవి చేస్తున్నారు, బట్ ఫిలిమ్స్లో మన మేజర్ రోల్. ఎందుకు చేశారు? ఇంత ఖర్చు పెట్టుకున్న, ఐ మీన్ ఇంత ఫిలిం చేసుకున్న ఒక నోన్ ఫేసెస్ పెట్టుకోవచ్చు, కానీ ఆ మొనాటని బ్రేక్ చేసి చేద్దాం. ఇందాడు మీరు కేర్ ఆఫ్ కంచర్పాలెం అన్నారు, మంజుమల్ బాయ్స్ అన్నారు, అంతే. అయితే ఇప్పుడు రాజీవ్ కనకాల గారు ఎందుకో ఈ సినిమా టాపిక్ వచ్చినప్పుడల్లా ఆయన సూపర్ సినిమా శివ, భలే సినిమా చేశాను నేను, నువ్వు సినిమా చూడు అసలుకి మామూలుగా ఉండదని చెప్పేసి చాలా నాకు లేని ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఉంటాడు అక్కడ. అంటే పర్టికులర్గా సర్లేనా మీరు అన్ని ఇట్లానే చెప్తుంటారు కదా అనే టైప్ నేను. సర్లే 10 సినిమాలు చేస్తున్నావు, అందులో నువ్వు చేసే అన్ని బాగున్నాయి అంటే, నేను 10 చెప్పానా, చౌర్యపాఠం చెప్పాను అంటాడు. అంత సీరియస్గా చెప్తాడు. అండ్ ఆయన కూడా మంచి రోలా రాజీవ్ కనకాల? రాజు అన్నది చాలా మంచి రోలు. యాక్చువల్గా ఆల్మోస్ట్ ప్రొటగనిస్ట్, అంత మంచి రోల్. అందుకే చెప్తున్నాడు ఆయన అంత గట్టిగా. అంటే లాస్ట్ దాకా ఆయన మంచిగా ట్రావెల్ అవుతారు సినిమాలో. ఇంకోటి ఈ సినిమా ఒక పాయింట్ని ఆయన బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు. సో ఆయన ఫిలిం చూశారు. సో ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ హ్యాపీ అబౌట్ హిజ్ రోల్. ఫస్ట్ అయితే ఆయన బతుకున్నారు. ఫస్ట్ టైం రాజీవ్ కనకాల అనగానే చచ్చిపోయాడా మీ సినిమాలో కూడా? అదే లేదు బాబు, ఆయన ఫుల్గా హ్యాపీగా స్ట్రాంగ్గా బతికేగా ఉంటారు, అదే వెళ్తారు అనమాట. సో ఆయనకి ఆ పాయింట్ బాగా నచ్చింది అనమాట. సో అందుకోసమే ఆయన చెప్తా ఉంటారు, అంతే, వేరేగా ఏం లేదు. మీరు అన్నట్టు ఆయన రోజుకు ఒక సినిమా చేస్తూ ఉంటారు, అన్నీ చెప్పలేదుగా. అయితే కార్తిక్ ఘట్టంనేని గారు ఎలా ఏ రేంజ్ వర్క్ ఇచ్చారు మీకు? కార్తిక్ అన్న సినిమా బేసికల్గా ఫుల్ బిజీ. కార్తిక్ అనే డిఓపి చాలా బిజీ. కానీ మీకు ఎలా డేట్స్ ఇచ్చాడని నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్లీ అన్న. బేసికల్గా ఏమైపోయిందంటే దో ఈ లైన్ అయిందైనా ఆయనకి అప్పటికి చాలా సినిమాలు ఉన్నాయి, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు చేయటానికి. అయితే రవితేజ గారి సినిమా అప్పటికి స్టార్ట్ అయింది, కార్తికేయ 2 ఉంది, ఆ ధమాకా చేస్తున్నాడు. రవితేజ గారు స్టోరీ చెప్తే ఓకే అయింది. అయితే ఈ సినిమా ఏదో ఆయన సరదాగా నవ్వుతూ ఇది అనుకుంటున్న లైన్, చిన్న టపోరీ లైన్ అని అలా చెప్పుకుంటూ వస్తే త్రినాథ్ గారు చేసేద్దాం అన్నారు. బేసికల్గా త్రినాథ్ గారు ప్రొడక్షన్ అంటే ఆయన తెలిసిందే కదా, ఈజ్ నాట్ టూ మచ్ ఇంటూ ప్రొడిగల్, అంత ఎక్స్ట్రా ట్రూ అంత కాదు. సో అంతే చేస్తారనుకున్నాను. ఆ తర్వాత ఆ టాపిక్ రాలా. నేను ప్రతిరోజు త్రినాథ్ గారి దగ్గరికి వెళ్తాను, అన్న ఈ సినిమా స్టార్ట్ అయితే చూడండి అన్న. కార్తిక్ ఏమో బిజీగా ఉన్నాడు అంటే తర్వాత డైరెక్టర్ని పరిచయం చేశాడు కార్తిక్, సార్ చూడు టైం కుదిరితే చేద్దాం అని. అయితే అంతా సెట్, నన్ను కూడా పిలిచి ఆడిషన్ చేసుకున్నాడు. ఒక సీన్ ఇచ్చారు, లుక్ టెస్ట్ చేసుకున్నారు, అంతా చేసుకున్నాక కుర్రోడు సెట్ అవుతున్నాడు ఈ క్యారెక్టర్కి, హైస్ట్ లీడర్ లాగా సెట్ అవుతున్నాడు అని చెప్పి ఈ సినిమాని ఛాలెంజ్కి తీసుకున్నాడు ఆయన. ఆయన కూడా ఏంటంటే రెగ్యులర్ ఫార్మాట్స్ ఉంటాయి కదా, కమర్షియల్ ఫార్మాట్స్ బ్రేక్ చేసి ఒక డిఫరెంట్గా సినిమాటోగ్రఫీ స్టైల్లో కూడా ఆయన ప్రూవ్ చేసుకుందాము అనే దాని మీద ఆయన తీసుకుని, మీరు చూస్తే డిఫరెంట్ షార్ట్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ షార్టే ఉంటుంది డిఫరెంట్ గా, లైట్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ అన్న, అలాంటి షార్ట్స్ అన్ని బ్రేక్ చేసుకొని ఏంటంటే కొంచెం లిబర్టీ కూడా ఉంది.
త్రినాథ్ గారు ఆయన ఆల్రెడీ సింక్లో ఉన్నారు. ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది బ్రేక్ చేయరు కదా అని ఆయన ఇంకా అలా స్టార్ట్ చేశాడనమాట. ఓకే. ఎప్పుడు రిలీజ్ ఇది సినిమా రిలీజ్? ఏప్రిల్ 18th అన్న, ఈ నెల 18th ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. వెరీ నైస్. యా, అదే ట్రైలర్లో కూడా అదే మనం చెప్పాం. ఏప్రిల్ 18th ఫస్ట్ మనమే అనౌన్స్ చేసాము. యా, వీ నీడ్ టు సీ. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లక్కీగా గుడ్ ఫ్రైడే ఆడియన్స్ అయితే మనకి కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ని ఆదరిస్తారు. అదైతే ఉంది, ఎవడ ముక్కు తెలియపోయినా. అంటే ఆడియన్స్ అన్నా ఇప్పుడు బేసికల్గా ఒకడు ఉంటాడు, ఒక పర్టికులర్ ఆడియన్స్ ఉంటాడు. హీరో తెల్లగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఎలా ఉన్నాడు పక్కన పెడితే వాడు సినిమా ఎవరు చెప్పినా చెప్పకపోయినా అతను వచ్చి చూస్తాడు, థియేటర్కి వచ్చి చూస్తాడు. వాడికి నచ్చితే మౌత్ టాక్ చెప్పేస్తాడు. అలాంటి ఆడియన్స్ నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమా రండి, హానెస్ట్గా చేసాం మేము. ఎంత హానెస్ట్గా అంటే ఆల్మోస్ట్ 2 years పట్టింది. అవును, 2 years కరెక్ట్. హానెస్ట్, ఈ సెట్లు గిట్లు అవన్నీ చేసుకుని అందరితో మాట్లాడుకుని తక్కువ నాగేంద్ర అన్న గురించి చెప్పాలి. ఆయన అసలు మధ్య ఆయన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు, సూపర్ ఆర్ట్ డైరెక్టర్, వెరీ జెంటిల్మెన్, కైండ్ హార్టెడ్ అనమాట. ఆయన రిక్వెస్ట్ చేసుకుని చాలా క్లోజ్ ఫ్రెండ్ నాగేంద్ర. అవునన్నా, ఆయన రిక్వెస్ట్ చేసుకుని అన్న ఇలా చేద్దాం, ఇలా తక్కువలో చేసుకుందాం, ఇలా చేసుకుందాం. ఆయన ఏంటంటే ఇంకా నా మీద నిఖిల్ మీద పెట్టేసి ఇదిగో ఈ బడ్జెట్, రేపు షూటింగా ఇదిగో ఇది బడ్జెట్, వెళ్ళి చేసుకోండి అనేవాళ్ళు. ఇంకా అందరినీ బతిమాలుకుని ఇదన్నా ప్లీజ్ అన్న చేసుకున్నాం ఆ ఫిలిం. నాగేంద్ర అన్న ప్రాపర్గా అసలు ఎగ్జిక్యూట్ చేశారు. ఆయన పాపం అసలు ఏమి ఎక్కువ అసలు ఆశించలా. హానెస్ట్గా ఆయన కూడా ఫిలింని నమ్మారు. వెరీ నైస్. నమ్మి మీరు చేస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే లైట్ మ్యాన్స్ వాళ్ళు అందరూ ఒక లెట్స్ 6కి ప్యాకప్ కదా మనకి, సాయంత్రం 7:30 కూడా వెళ్ళింది అప్పుడప్పుడు. ఓకే, పర్లేదు, ఓకేనా. అదే అనేసి వాళ్ళు కూడా ఎనర్జీగా మమ్మల్ని బూస్ట్ చేసి. ఎన్ని రోజులు చేశారు సినిమా అంతా షూటింగ్? 55 days పట్టిందన్న. సూపర్. 55 days మంచి నెంబర్. మంచి 55 daysలో మంచి రాక్ ఫిల్మ్ చేసుకోవచ్చు. రోజుకు ఒక 3 minutes లాగా, 2 minutes లాగా. అంతేనా. మనకేంటంటే ప్రాబ్లం అంటేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫిలిమ్స్కి ఆర్టిస్ట్ డేట్లు ఇవన్నీ ఇష్యూ లేదు లక్కీగా. మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ సెట్లు కానీ, మనం ఇప్పుడు ఆ టన్నల్లో మేము పాకుంటూ వెళ్తే మీరు చూసారు కదా, అదే టన్నెల్ సెట్, బ్యాంక్ సెట్, ఒక విలేజ్ లాగా, హౌస్ సెట్ ఒకటి ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్గా అవి ఎగ్జిక్యూట్ చేయడం కష్టం మనకి. అంటే మీకు త్రినాథ్ గారు పరిచయం? త్రినాథ్ గారు అక్కడ ఒకసారి పరిచయం, ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసాక ఆయన నాకు నా ఒక ప్రతిసారి వెళ్ళి అడగటం, అన్న ప్లీజ్ అన్న, ఒక చిన్న కసి కనపడి, సో ఇంకా ఫైనల్గా ఈ ఫిలిం ఆయన ఇది కాదు, దీనికి ముందే ఒకటి చేసి తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెట్ అయింది అనమాట. చౌర్యపాఠం 2025 ఏప్రిల్ 18 రిలీజ్ అవుతుంది. దీని తర్వాత అందరికీ అందుబాటులోనే ఉంటావా మామూలుగానే? మీరు అన్నట్టు కొంచెం బిజీ అవ్వాలని కోరుకుందాం. మీ అందుబాటులో అయితే ఉంటా. అందుబాటులో ఉండండి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరా మీరు ప్రస్తుతానికి అయితే అదే. ఎప్పటిదాకా అది తెలీదు. వెంకటేష్ గారి లాగా నా పేరు వరప్రసాద్, ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి. ప్రస్తుతానికి ఫోకస్ ఆన్ ద ఫిలిమ్స్ అన్న. ఇంకొక 2-3 ఫిలిమ్స్ దీని తర్వాత ఉన్నాయి. ఒక మంచి స్టోరీసే ఉన్నాయి. ఇది అయ్యాక విని రెడీగా పెట్టుకున్నారు ఆర్డర్లో ఉన్నాయి. ఒక మంచి ప్రొడక్షన్ హౌసెస్ కూడా వచ్చినాయి లక్కీగా మన ట్రైలర్ లాంచ్ తర్వాత. సో దీని యొక్క అవుట్పుట్ బట్టి కాల్ తీసుకుందాం అని చెప్పేసి ఉన్నాను. వెరీ గుడ్, సూపర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదాం. నీతో అసలుకి టైం తెలియట్లే, ఎందుకంటే నాకు అంత పర్సనల్గా తెలిసినవి అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. ఈ పాయింట్ ఎలా చేశారు, దీనికి ఎట్లా వస్తుంది, ముందు మీరు ఎంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు ఆ ట్రైలర్ చూడగానే నాకు నిన్ను పిలిచి మాట్లాడాలనిపించింది. అడగగానే వచ్చావు. థ్యాంక్ యూ. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కొత్త నటుడిని ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రామ్ సక్కన చేత అనే ఒక చిన్న సినిమాతో వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాతో తనను తాను నిరూపించుకుంటాడు. అప్నా టైం ఆగా అన్న ఆ డైలాగు ఏప్రిల్ 18 నుంచి ఆయనకు వస్తుంది. మీరు కూడా చూస్తుండండి, అతన్ని బ్లెస్ చేయండి. చాలా మంచి ఆర్టిస్ట్, నిజంగా చాలా కసితో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు. నా తరపు నుంచి మా 2 లక్షల మంది ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు, 1,10,000 మంది ఇన్స్టాగ్రామ్ ప్రేక్షకులు మీకు సపోర్ట్ చేస్తారు. ఇది నా వరకు నుంచి నేను చేయగలిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చౌర్యపాఠం ఏప్రిల్ 18th రిలీజ్ అవుతుంది. చాలా హానెస్ట్గా చేసాం. అందరం కొత్త వాళ్ళని. చిన్న బడ్జెట్ అయినా కూడా చాలా పెద్ద స్కేల్లో కనిపిస్తుంది ఈ ఫిలిము. ఎందుకంటే అందరినీ రిక్వెస్ట్ చేసుకుని ఒక మంచి సినిమా కాబట్టి చేసాము.
వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. మాతో పాటు వాళ్ళతో పాటు మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాం. మా ఫిలిం ఓటీటీకో శాటిలైట్కో చేయలేదు, ఆడియన్స్ కోసమనే చేసాం. ఒక ఆడియన్ ఉంటాడు, ప్రతి శుక్రవారం వెళ్ళి హీరో ఎవరో తెలియపోయినా చూసి బయటకు వచ్చి హానెస్ట్గా టాక్ చెప్పే అతను. ఆడియన్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఫిల్మ్కి రండి, చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్యాగ్ తెలుగుకి, శివన్నకి, ఈ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మా ఫిల్మ్ని వాచ్ చేయండి, వాచ్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం.